చేయడానికి మరి వాళ్ళ అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంత కష్టపడుతూ ఉంటే పదవులు అనుభవిస్తున్న ఒకరిద్దరు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసుకుంటూ వాళ్ళ స్వార్థం కోసం మరి ఏదైతే ఇవాళ మాట్లాడుతూ ఉన్నారో మరి మధ్యలో కొండ సురేఖ గారి కూతురు వ్యాఖ్యలు మనం గత 3 రోజులు వింటా ఉన్నాం, చూస్తూ ఉన్నాం. మన తన కూతురు వ్యాఖ్యలపై ఇప్పటి వరకు కొండ సురేఖ గారు స్పందించలేదు. మరి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి సోదరులపైన ఇష్టానుసారంగా నోటికి ఏదైతే అదే మరి వారి కూతురు మాట్లాడాలని మనం ఈ రాష్ట్ర ప్రజానీకం కానీ మనందరం కూడా చూడడం జరిగింది. మరి అయితే ఆ కూతురికి సంబంధించి వాళ్ళిద్దరు ఒకటే దగ్గర వాళ్ళ కుటుంబం కలిసి ఉంటుంది, ఒకటే దగ్గర ఉంటారు వాళ్ళు. మరి మీ కూతురు ఇట్లా మాట్లాడింది అని చెప్పి దానికి వివరణ కావాలని చెప్పి మరి షోకాస్ నోటీస్ జారీ చేస్తే దానికి వివరణ ఇవ్వకుండా మరి మంత్రి గారు ఈ రోజు వరకు నాకు నా కూతురుకు సంబంధం లేదని చెప్పి మరి బుకాయించేటువంటి మాటలు మరి సురేఖ గారు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, మీరు ఒక సీనియర్ పొలిటీషియన్, ఒక సీనియర్ నాయకురాలై ఉండి మరి ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉంటే మీరు ఈరోజు పార్టీలో మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సోదరిని ఎట్లయితే మనని ఎట్లయితే చూస్తూ ఉంటారో ఆ రకంగా మిమ్మల్ని ఒక గౌరవించి మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మరి ఎంతో మంది పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులు ఉన్నారు, ఎంతో మంది పార్టీ కోసం మరి వాళ్ళ కష్టాన్ని త్యాగం చేసిన వ్యక్తులు ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎమ్మెల్యే గెలిస్తే వాళ్ళని కాదు అని మరి మీకైనా గొప్ప బీసీ నాయకులు ఉన్నారు, అటువంటి వాళ్ళని పక్కకు పెట్టి ఇవాళ మీకు మంత్రి పదవి ఇచ్చి ఒక సముచిత స్థానం మీకు కట్టబెడితే ఇవాళ మీరు మీ కుటుంబం మరి ఈ రకంగా మాట్లాడుతూ ఉందంటే ఒక్కసారి మీరు దానికి ఆలోచన చేసి మరి ముఖ్యమంత్రి గారికి మా సీఎం గారికి పార్టీకి బేషరతుగా క్షమాపణ చెప్పాలి, తన కూతురుతో కూడా క్షమాపణ చెప్పించాలి. ఎందుకంటే ఇవాళ క్షమాపణ చెప్పడం అనేది అది మీ కనీస గౌరవం. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో ప్రజలకు ఒక మంచి ఆలోచన విధానంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రభుత్వానికి పార్టీకి మరి మంచి పేరు తీసుకొచ్చి మరి మంచి పేరు వస్తున్నటువంటి ఇటువంటి సందర్భంలో మీరు ఈ రకంగా మాట్లాడు అది కరెక్టా అనేది ఒకసారి మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఒక గౌరవం పదమైనటువంటి మీరు మాకు కూడా ఒక అక్కతో సమానం, కానీ ఇవాళ మీ చేసేటువంటి కార్యక్రమాలతోని మా మనసు కూడా బాధపడతా ఉంది. మీరు ఈ రకంగా మాట్లాడడం అనేది అది సభ్య సమాజం కూడా తలదించుకునే విధంగా ఇవాళ మీరు మీ కూతురు మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ మన ఇంట్లో మన కొడుకు మాట్లాడినా బిడ్డ మాట్లాడినా అది పిల్లల తల్లిదండ్రులకే అది వస్తుంది. ఎందుకంటే ఇవాళ మీ బిడ్డగా ఆమె మాట్లాడుతూ ఉంది కాబట్టి మీ బిడ్డగా ఇవాళ తాను చూస్తూ ఉన్నారు కాబట్టి తను మాట్లాడే ప్రతి మాట కూడా అది మీరు మాట్లాడినట్టు అవుతుంది. కానీ నాకు సంబంధం లేదు, నేను ఆమె మాట్లాడింది నాకు ఆ పార్టీకి కానీ నాకు సంబంధం లేదంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆమె మీ కూతురు అనే విషయం మీకు తెలుసు. ఆమె మీ కూతురు కాదని మీకు చెప్పగలుగుతారా? ఆమె నా బిడ్డ కాదని మీకు చెప్పగలుగుతారా? మరి మీ కూతురు మాట్లాడే మాటలను నాకు సంబంధం లేదని మాట్లాడతారంటే మీరు ఏ రకంగా మాట్లాడతారో మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మరి అన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇది మనకు కానీ మీకు కానీ పార్టీకి కానీ మంచి కాదు. ఎందుకంటే ఒక క్యాబినెట్ మంత్రిగా ఉండి క్యాబినెట్ లో మీరు ఉండి ఇక్కడ పార్టీ బలోపేతాల కోసం ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాల్సిన ఈ తరుణంలో మీరు ఈ రకంగా మాట్లాడాలని నేను ఒక శాసనసభ్యునిగా మన తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఇప్పటికైనా బేషరతుగా మీరు వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి, మీ కూతురుతో కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. Yeah.
తీసుకోమని బరాబర్ తీసుకుంటారు. క్షమాపణ చెప్పకుండా ఫైనల్ కలిగి ఇప్పుడు క్షమాపణ చెప్పాలని మీకు బేసిక్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తారు. ఆమె చెప్పాలి, వాళ్ళ బిడ్డ చెప్పాలి. మొదలు మేము సస్పెన్షన్ షోకాజ్ నోటీస్ ఇస్తున్నాం. ఈ రోజు వరకు ఆమె వివరణ ఇవ్వాలి. ఈ రోజు వరకు ఏం మాట్లాడుతా ఉన్నారు? ముఖ్యమంత్రి గారు వచ్చినాక రేవంత్ రెడ్డి గారికి వచ్చాక నువ్వు వివరణ కాదు, నువ్వు బేషరతుగా మొదలు క్షమాపణ చెప్పాడు. మీ కూతురుతో క్షమాపణ చెప్పాడు. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే, ఇప్పుడు మానవ మాత్రంగా ఎవరైనా కూడా ఫస్ట్ క్షమాపణ చెప్పాలనేది కనీస ధర్మం. క్షమాపణ చెప్పినప్పుడు బేషరతుగా మంత్రివర్గం నుంచి తొలగిస్తారు. అవసరమైతే పార్టీకి సస్పెండ్ అన్ని జరుగుతాయి. ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఏదైతే వారు మాట్లాడారో ఆ మాటలకు కరెక్ట్ వివరణ అనేది కరెక్ట్ లేకపోతే అది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, పార్టీ సస్పెన్షన్ చేస్తుంది, పార్టీ మంత్రివర్గం నుంచి కూడా తొలగిస్తుంది. అర్థమైందా? నేనేమంటున్నా, ఇప్పుడు వాళ్ళు వాళ్ళు విలేకరు గారికి మేము చెప్పిన వారు మాట్లాడిన దాన్ని కూడా మేము సమర్థిస్తున్నాం. ఏదైతే మా సోదరులు ఎమ్మెల్యేలు మాట్లాడింది ఉన్నారో వాళ్ళు మాట్లాడిన దాన్ని కూడా మేము కంటిన్యూషన్ మాట్లాడుతున్నాం. ఎవరినైనా ఏం అడుగుతున్నాం? క్షమాపణ కోరుతా ఉన్నాం. వారు ఇచ్చేటువంటి వివరణ సరిపోకుండా, వారు ఇచ్చే వివరణ మాకు సరిపోనప్పుడు పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకొని అవసరమైతే దేనికైనా పార్టీ ముందుకు పోతాడు. దాన్ని సస్పెన్షన్ చేస్తుందా లేకపోతే మంత్రివర్గం తొలగిస్తా అనేది అది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు మేం కాదు సాటిస్ఫై కావాల్సింది, మేము అడుగుతా ఉన్నాం. ఆమె ఒక మంత్రి అన్నాను ఒక నిమిషం, ఆమె తన ఇంట్లో కూడా మంత్రిగా ఉన్నారు కాబట్టి, తను ఈ రోజులో మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు కాబట్టి తను ఇచ్చేటువంటి వివరణతోని పార్టీ పెద్దలు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఏఐసిసి పెద్దలు కావచ్చు, ప్రభుత్వంలో పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, మాకన్నా పెద్దలు, వారు ఆలోచన చేసి ఏం చేయాలనేది వాళ్ళు ఆలోచన చేస్తారు. మేము క్షమాపణ చెప్పాలని నేను అంటలేను, సరిపోతాను. పార్టీ మేము అడుగుతున్నాం క్షమాపణ కూడా ఆమె చెప్పలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు మేము అడిగేది కనీసం ఒక మంత్రి స్థాయిలో ఉండి అంత పెద్ద క్యాబినెట్ లో ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అనుచిత వ్యాఖ్యలు చేసి ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడినా కూడా ఈ రోజు వరకు ఆమె కూతురు మాట్లాడితే కూడా మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా మా సోదరి మంత్రులు సమానం అని చెప్పి ముఖ్యమంత్రి గారు వరంగల్ మీటింగ్ లో అయిపోయింది. అటువంటి వ్యక్తి కూడా ఇప్పటి వరకు మా కూతురు మాట్లాడింది తప్పే, మేము దానికి నేను బాధపడుతున్నాను వాటికి కూడా చెప్తలేదు కాబట్టి మేము మీరు క్షమాపణ కూడా నువ్వు చెప్పలేకపోయినా కాబట్టి పార్టీ దాని మీద ఆలోచన చేసి అవసరమైతే ఏ నిర్ణయం అయినా తీసుకుంటారు. రైట్. ఇప్పుడు టైం దగ్గరికి వచ్చింది అన్నమాట. నేను అనేది ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడుగా నాకు కూడా టికెట్ డిక్లేర్ చేసి ఇవాళ ఎమ్మెల్యే కాలేదా? ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడుగా మా పెద్దపల్లి కాన్ఫరెన్స్ వచ్చి 1 year ముందు పెద్దపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి విజయరామరావు క్యాండిడేట్ అని చెప్పారు. ఇవాళ అక్కడ కూడా రేవూరు ప్రకాష్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బా. రేవూరు ప్రకాష్ రెడ్డి ఏం గాలికి లేడు. రేవూరు ప్రకాష్ రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే. రేవూరు ప్రకాష్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్న పరకాలు. మళ్ళీ రేవూరు ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటారు. రేవూరు ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే కంటిన్యూ అవుతారు. మళ్ళీ కూడా తనే పోటీ చేస్తారని చెప్పారు. అంతే తప్ప అలా వేరేం చెప్పారు, కొత్తగా రాలేదు. ఇప్పుడున్న పరిస్థితి అది.